ఎన్ని పొరపచ్చాలు వచ్చినా, ఎన్ని చిన్న చిన్న గ్యాప్లు వచ్చినా ఆయన సరిదిద్దుకుంటూ వెళ్ళిపోతారు. ఆయన సురేఖ గారు కూడా అంత ఆదర్శమైన జంట అది. కుటుంబానికి అంత ప్రయారిటీ ఇస్తాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా స్పీడ్గా ఉన్న ఆ రకంగా ఈ రకంగా ఆయన మాట్లాడినా, కొద్దిగా అటు ఇటు వెళ్ళినా ఆయన ఎక్కడికక్కడ బ్రేకులు వేసుకుంటా, తగ్గించుకుంటా సొంత కొడుకులా చూసుకుంటుంటాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇంటికి వెళ్ళేసరికి అందరూ ఆడపిల్లలు, అందులో మగపిల్లలు ఉంటే అతను ఎంత గారాభంగా చూసుకుంటారు. మీకు పవన్ కళ్యాణ్ గారిని కూడా కొడుకులాగే చూసుకున్నాడు ఆయన, తమ్ముళ్ళ చూసుకోలేదు ఏ రోజు. సురేఖ గారు కూడా కొడుకులాగే చూసుకున్నారు. రామ్ చరణ్ పుట్టిన తర్వాత కూడా, పుట్టినప్పుడు అంటే ఓకే, అతను చిన్నపిల్లడు కాబట్టి ఆ రకంగా చూసుకున్నారంటే, పుట్టినప్పుడు కూడా పెద్ద కొడుకు కిందే పవన్ కళ్యాణ్ చూస్తారు. ఎక్కడన్నా ఏ ఇంట్లో అన్నా ఉన్న అంశమే ఇది. ఇది కొత్తగా దీనికి ఏదో చిలవల పలవలు చేసి ఏదో క్రియేట్ చేయవలసిన అవసరం లేదు. అందుకని రాజకీయాలు ఏమైనా ఉంటే రాజకీయ పరంగా చేసుకోండి. ఎవరి కుటుంబాల్లోకి తొంగి చూసి మీ కుటుంబాలని టార్గెట్ చేసుకునే విధంగా రోడ్డును పడకండి, రోడ్డు ఎక్కకండి. ఇది శ్యామలక్క గారికి మెగా అనాల్సి వస్తుందంటే, నిన్న శ్యామల గారు, ఆమెను శ్యామలక్క అని ముద్దుగా పిలుచుకుంటుంటారు, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తా నిన్న మాట్లాడారు. ఇది ఇలా కిరణ్ రాయలు ఇష్యూలో లక్ష్మికి ఏం న్యాయం జరిగింది, లక్ష్మికి అదేమైంది ఇదేమైంది అని ఏదో మాట్లాడారు. ఏమవ్వాలి, నోటీస్ ఇచ్చారు, అక్కడ ఏమైందో తెలుసుకోమన్నారు, తేడా వస్తే పీకి పక్కన పడేయమన్నారు. నేను మాట్లాడుకున్నాం కదా. అలాగే ఎవడో కోడి పందాలు అతనని చెప్పి ఓ ఫ్లెక్స్ చేశాడు, తీసి పక్కన పెట్టండి అన్నారు. ఇమ్మీడియట్గా యాక్షన్ ఉంటున్నది కదా, ఇంకేం కావాలి. సరే అదే అయిపోయింది, ఆవిడ స్టైల్లో ఆవిడేదో మాట్లాడారు. ఇప్పుడు చిరంజీవి గారు, అసలు శ్యామల గారు ఏ నేపథ్యం నుంచి వచ్చారు, ఎవరిని ఆదర్శంగా తీసుకుంటూ ఆవిడ ఎదిగారు, ఈరోజు ఆవిడ చేస్తున్నది ఏంటి, ఆవిడ మాట్లాడుతున్నది ఏంటి, అసలు మెగా కుటుంబం మీద చిరంజీవి లాంటి ఆ టవర్ పర్సనాలిటీని మాట్లాడే సీను నీకుందా శ్యామలక్క అని ముద్దుగానే వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు. చిరంజీవి గారు మాట్లాడిన మాటలు ఏంటి, నిజంగానే ఆయన మాట్లాడింది తప్పు అయితే అందరూ ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. ఎవరో అతీతులు ఏం కాదు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతామంటే. కానీ ఆయన సెటేరికల్గా ఇంట్లో కుటుంబంలో వాళ్ళు పిల్లల కోసం ఆయన మాట్లాడితే, వాళ్ళు మనవరాల కోసం ఆయన మాట్లాడితే, చిరంజీవిని మహిళల కోసం లేకపోతే ఆడవాళ్ళ కోసం చిరంజీవి ఏ రోజన్నా వివాదాల్లోకి వెళ్ళిన సందర్భం ఉందా? ఒక్కసారి ఆ ఫ్రేమ్ చూడండి, ముచ్చట గలుపుతుంది. చెల్లెళ్ళకి, తోబుట్టువులకి ఆయన ఇచ్చినంత విలువ చాలా తక్కువ మంది ఇస్తారు పబ్లిక్గా. ఇది అక్షర సత్యం. ఈరోజు కూడా కోట్ల రూపాయల ఆస్తులు తోబుట్టువులకు ఇస్తున్నారు. మరి ఈరోజు ఆయన ఏదో అన్నారని చెప్పి మీరు మాట్లాడేస్తున్నారే, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలకి ఏం చేశారు అక్క? ఇది వాళ్ళ ప్రశ్న. సమాధానం ఉందా? చెప్పగలమా మనం? నాలికి కడుచుకోవాలి కదా. ఎందుకు అనవసరమైంది? రాజకీయాల్లో చేసుకోండి. మళ్ళీ కుటుంబాలు పెంటొద్దు, అందులోకి దూరొద్దు, ఆ చెత్తొద్దు. ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబం, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ అభిమానాలు, వాళ్ళ ఆప్యాయతలు ఉంటాయి. ఎవరి కుటుంబాన్ని వదిలేసుకోరు. మనమే వదిలేసుకుంటూ రోడ్డు ఎక్కేమని కదా ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని అంటున్నారు. అంటే మీరు చేసి పనులకి, మీరు మాట్లాడే ఆ నోటి దురద మాటలకి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు. మొన్నటి వరకు ఏదో అన్నారు, తల్లిని వదిలేసాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చిరంజీవి గారిని మీరు కానీ టచ్ చేస్తే అసలు ఏవైనా వాళ్ళు క్షమిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి దిక్కు ఉండదు. అంత దారుణంగా ట్రోల్స్ చేస్తారు వాళ్ళు, అంత దారుణంగా ఏకి పడేస్తారు. మెగా ఫ్యాన్స్, జన సైనికులు, వాళ్ళ స్ట్రెంత్ ఉన్నదన్నది పక్కన పెట్టండి. వాళ్ళకి సీఎంలు బిఎంలు ఎవరో కనిపించరు. తేడాగానే వచ్చిందంటే వాళ్ళ జోలికి వెళితే, నేను చాలాసార్లు చెప్పాను, మెగా ఫ్యాన్స్ అన్న వాళ్ళు ఫ్యాన్స్ కాదు, ఆ కుటుంబానికి భక్తులుగా వాళ్ళు ఉంటారు, వాళ్ళు దేవుళ్ళ చూస్తారు. ఇది ఎన్నోసార్లు మన కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యాలు ఇవి. ఇంకా మనం తెలుసుకోకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మీద ఇబ్బందులు పెడతారు? మీరందరూ మీడియాల ముందుకు వచ్చి ఆయన ఏదో ఆయన బాధల్లో ఆయన ఉన్నాడు. ఏందిరా బాబు ఈ కర్మ, 151 సీట్లు వచ్చి 11 సీట్లకు పడిపోయాం, దీన్ని ఏ రకంగా స్ట్రెంత్ ఏం చేయాలి, ఏ రకంగా ఉత్తేజపరగాలి, ఏ రకంగా కేడర్ని అంతా కాపాడుకోవాలని ఆయన ఒక పక్క తపన పడుతుంటే, పాదయాత్ర చేద్దామా, బస్సు యాత్ర చేద్దామా, ఏ రకంగా జనాల్లోకి వెళ్దాం, ఏ రకంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి జలసత్వాలు నింపుదామని ఆయన కష్టాలు పెడుతుంటే, తగుదునమ్మా అని చెప్పి మనం మీడియా ముందుకు వచ్చి మనం 4 మైకులు వచ్చేసరికల్లా అక్కడికి వెళ్ళి చిరంజీవి గారు ఇలా అనొచ్చా, చిరంజీవి గారికి ఇలా ఉందా, అరే పవన్ కళ్యాణ్ గారికి ఇది ఉందా,
తోలు తీస్తానన్నావు, తొక్క తీస్తానన్నావు, నార తీస్తానన్నావు, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావు? ఇవి ఎందుకు? మన స్ట్రెంగ్త్ ఎంత, మనకున్న అనుభవం ఎంత, అది తెలుసుకుంటే కదా మాట్లాడాలి. చిరంజీవి గారి గురించి మీరు ఏమన్నారో ఒకసారి వినండి, ప్లే చేయండి అమ్మది. అదే నాకు అర్థం కాలేదు. అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా, కూతురు అవదా? అది ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు, కానీ వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది. ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది. ఉపాసన గారు ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి, ఒక డైనమిక్ లేడీ, ఒక ఉమెన్. వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వారసులు ఖచ్చితంగా ఎవరన్నా అవ్వచ్చు, అది కొడుకే అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో మనకు తెలియదు కదా. మనం అంటే నిన్న నేను ఆల్రెడీ నా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగిందండి. ఒకళ్ళు మాట్లాడేటువంటి వ్యాఖ్యల అది ఒకళ్ళు మాట్లాడేటప్పుడు వ్యాఖ్యలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదని, తెలియనప్పుడు ఎందుకండి మనం దాన్ని పబ్లిక్గా మాట్లాడడం ఎందుకు? మనకు తెలియదు కదా. తెలియకపోతే సైలెంట్గా ఉండిపోవాలి. నేను అనేది ఏంటంటే మీ పార్టీకి డ్యామేజ్లు తీసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాగే ఆయన ముంచారు అందరూ కలిపి. వాస్తవం ఇది, పబ్లిక్గా ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే మాట. ఆయన ముంచిన వాళ్ళు రోజా గారనో, లేదా కొడాల నాని గారనో, పేరు నాని గారనో, ఇవన్నీ ఉన్నాయి ఈ క్యారెక్టర్లు. జోగి రమేష్ గారనో, వాళ్ళందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసరికల్లా చెలరేగిపోయి ఆయన తీసుకొచ్చి ఇప్పుడు ఇంట్లో కూర్చోబెట్టారు. ప్రతిపక్ష హోదా కూడా అడిగే స్టేజ్కి తీసుకొచ్చుకుంటారు 151 సీట్లని. ఇంకా పోలేదు. మళ్ళీ ఇప్పుడు చిరంజీవి గారిని టచ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని 2-3 సార్లు టచ్ చేశారు. సరే, ట్రోల్స్తో సరిపెడుతున్నారు. ఇప్పుడు ఈయన జోలికి వస్తే వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా మీరు కుటుంబాన్ని టచ్ చేస్తున్నారు. ఆప్యాయతలు, అనురాగాలు, ప్రేమలు, రక్త సంబంధాలు, ఇవన్నీ మీరు మాట్లాడితే అస్సలు క్షమిస్తారా శ్యామల గారు? జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఊరుకుంటారా? ఇప్పటికీ కూడా స్టిల్ జరుగుతుంది కదండి పంచాయతీ. షర్మిలమ్మ గారికి అన్యాయం జరిగిందని తోపుట్టువే కదా, ఒక్కగానొక్క గారాల పట్టి అవే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళ ఇంట్లో ఎవరిని అడిగినా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి ఎవ్వరు తెలిసినా షర్మిల అంటే ఆయనకి ప్రాణం అంటారు. మరి ఏమైపోయింది ఇప్పుడు? ఆ ప్రాణాన్ని తీసి పక్కన పెట్టట్లేదా? సొంత అన్నయ్యే కదా, ఆస్తులు లేవా, ఆవిడకి ఇచ్చే వాటా ఈయనకి కావాలా? ఇవన్నీ ప్రశ్నలు అడిగితే మీకు కోపాలు వస్తాయి, పౌరుషాలు వస్తాయి. అసలు చిరంజీవి గారు ఏమన్నారు, అందులో ఎవరికేం తప్పు కనిపించింది? ప్లే చేయండి అది. ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు, ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. అరే చరణ్ ఈసారికి సరే ఇంకొక అబ్బాయిని కంటరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో నా భయం. లవ్లీ కిడ్స్. ఇందులో నాకు ఎవరికేం బూతు కనిపించింది, ఎవరికేం తప్పు కనిపించింది, ప్రతి ఒక్కరూ జనరల్గా మాట్లాడుకుంటే మాటలవి. కూతురిని లక్ష్మీదేవి అంటారు, కొడుకుని వారసుడు అంటారు. అది తరతరాల నుంచి వస్తున్నది కదా సాంప్రదాయం. ఇంటిలో ఇద్దరు ఉండాలండి, కొడుకు కూతురు ఇద్దరు ముద్దే. అందులో కూతురే ఉండాలని కాదు, అందరూ అమ్మాయిలు అయిపోయారు అని ఆయన నవ్వుతా మాట్లాడారు. మరొకటి ఏం చెప్పారు, వాళ్ళది మెగా ఫ్యామిలీ, ఆ లెగసీ ఎవరికి వస్తుంది? హీరో చేయగలరా ఆడపిల్లలు ఉంటేని? సరే, ఆయన ఒక సూపర్ స్టార్ అయ్యారు, చరణ్ ఒక సూపర్ స్టార్ అయ్యాడు, పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ స్టార్ అయ్యారు. సో ఆ రకంగానే వారసత్వం. రేపు అకీరా ఉంటాడు, అకీరా కూడా అంతే, అతను స్టార్ అవుతాడు తను నిరూపించుకుంటే, తన టాలెంట్ చూపించుకుంటే.